వీళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే కేవలం సంతోషం, సంతోషం, సంతోషం. ఎలా ఆనందంగా ఉండాలనేది మట్టుగా, ఎలా సంతృప్తిగా ఉండాలనేది మట్టుగా నేర్చుకోవాల్సిన విషయం. వీళ్ళకి నాగరికత తెలియపోయినప్పటికీ వీళ్ళకి దొరికే దాంట్లో వీళ్ళెంతో సంతృప్తి పొందుతూ ఆనందంగా వారి జీవన శైలిని సాగిస్తున్నారు. ఇలాంటి వాళ్ళ దగ్గరకు కూడా ఎంతోమంది ఇలాంటి తెగల దగ్గరకు కూడా వెళ్తూ వాళ్ళ జీవన విధానానికి కానీ వారు పర్సనల్ లైఫ్ మీద ఎంతో ప్రభావం చూపిస్తూ వారిని డిస్టర్బ్ చేస్తున్నారు. ఇది నిజంగా ఒక రకంగా బాధాకరమైన విషయం. ఇంకో రకంగా నాగరికత పేరుతో వారి స్వప్రయోజనాల కోసం, స్వార్థం కోసం వీరిని ఇబ్బంది పెడుతున్నారు అనేది మటుగా గమనించదగ్గ విషయం. ఇంకా ఏంటంటే వీళ్ళు ఏమి ఆశించలేని నిష్కల్మషమైన మనుషులు. వీళ్ళ జీవన శైలి కానీ వీళ్ళ జీవన విధానం కానీ అంతా గమనించినట్లయితే ప్రపంచానికి ఎంతో దూరంగా ఉంటూ ఎవరికి ఎటువంటి హాని తలపెట్టకుండా వారి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. కానీ నేటి భయంకరమైన సమాజంలోనికి వీళ్ళని ఎంత మాత్రం ఆహ్వానించకూడదు. ఎందుకంటే వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళ తాలూకా జీవన విధానాన్ని అంతా ఉపయోగించుకొని వీరి స్వార్థ ప్రయోజనాల కోసం వీళ్ళని బలి పశువులుగా చేయటం ఎంత మాత్రం సమంజసం కాదని నా భావన.